అందరికీ నమస్కారము. ఈరోజు మీ ముందుకు తీసుకువస్తున్నాం సింహరాశి వారికి అత్యంత కీలకమైన 3 రోజుల రాశి ఫలాలు. ఆగస్టు 17, 18, 19 వరకు జరిగే విశేష ఫలితాలు. ప్రియమైన సింహరాశి వారికి, అగ్నితత్వానికి చెందినవారు. మీరు సహజంగా ధైర్యవంతులు, నాయకత్వ గుణం కలిగినవారు, ముందుండి నడిపించే స్వభావం ఉన్నవారు. ఈ 3 రోజుల్లో గ్రహగతులు మీ జీవితంలో ఒక పెద్ద మలుపు తీసుకురాబోతున్నాయి. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది సాధారణ రాశిఫలం కాదు. ఇది జీవితాన్ని మార్చే 3 రోజుల గైడెన్స్, ఒక మంచి అవకాశం, 2 ముఖ్యమైన నిర్ణయాలు, 3 హెచ్చరికలు. ఇవన్నీ మీకోసం ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఒక ముఖ్యమైన పరిహారం మీ జీవితంలో ఉన్న పెద్ద సమస్యను కూడా తొలగించగలదు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో మరియు మిత్రులతో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓం దత్తాత్రేయ నమః అంటూ ఈ వీడియోని ప్రారంభిద్దాం. సింహరాశి వారికి ఆగస్టు 17, 18, 19 వరకు వచ్చే ఈ 3 రోజులు సాధారణ కాలం కాదు. ఈ సమయం మీ జీవితంలో ఒక మార్పు దశలా పనిచేస్తుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యలు, ఆలోచనలు, అనుమానాలు ఇవన్నీ ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ 3 రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ వచ్చే 3 నుండి 6 నెలల భవిష్యత్తును నిర్ణయించే శక్తి కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఆగస్టు 17, 18, 19 తారీఖుల్లో మీకు ఒక కొత్త ఆలోచన లేదా అవకాశం కనిపిస్తుంది. అది చిన్నదిగా అనిపించినా అదే మీకు పెద్ద మార్గాన్ని చూపిస్తుంది. ఆగస్టు 17, 18, 19 రోజుల్లో మీరు మీలో ఉన్న సందేహాలను తొలగించుకుని ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే చర్యలు చాలా కీలకంగా ఉంటాయి. ఆగస్టు 17, 18, 19 కొంత ఒత్తిడి ఎదురవుతుంది. కొన్ని పనులు ఆలస్యం అవుతాయి లేదా మీరు ఊహించని మార్పులు ఎదురవుతాయి. కానీ అదే సమయంలో మీలో ఉన్న సహనం పరీక్షించబడుతుంది. మీరు ఆ రోజును శాంతంగా ఎదుర్కొంటే తరువాతి రోజు మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. తర్వాత ఒక క్లారిటీ మీకు వస్తుంది. మీరు ఏ దారిలో వెళ్ళాలి, ఏది మంచిది, ఏది కాదో స్పష్టంగా మీకు అర్థమవుతుంది. ఈ 3 రోజుల్లో 2 ముఖ్యమైన మార్పులు జరుగుతాయి. ఒకటి మీ ఆలోచనల్లో, మరొకటి మీ పరిస్థితుల్లో. మీరు ధైర్యంగా ముందుకు వెళితే ఈ మార్పులు మీకు అనుకూలంగా మారతాయి. ఈ 3 రోజుల్లో గ్రహస్థితి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా 5 గ్రహాలు మీపై ప్రభావం చూపుతున్నాయి. కుజుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతువు. కుజగ్రహం మీ రాశి, మీలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా దాన్ని పూర్తి చేయాలనే తపన ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఆ వేగం వల్ల మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. గురువు అనుకూలంగా ఉండడం వల్ల మీకు ఒక మంచి అవకాశం వస్తుంది. అది ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కావచ్చు. గురువు ప్రభావం వల్ల మీరు పెద్దల సలహా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఒక సీనియర్ వ్యక్తి లేదా గురువు మీకు సరైన మార్గదర్శనం ఇవ్వగలరు. శుక్రుడు మీ సంబంధాలపై ప్రభావం చూపుతాడు. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో లేదా మిత్రులతో మీ బంధం మరింత బలపడుతుంది. కానీ ఒక చిన్న అపార్థం కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు మాట్లాడే విధానం చాలా ముఖ్యం. ఒక మాటతో సంబంధం బలపడవచ్చు, ఒక మాటతో దెబ్బతినవచ్చు. కానీ కఠినంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో ఆలస్యం, అడ్డంకులు రావచ్చు. కానీ ఫలితం శాశ్వతంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో కష్టపడితే తరువాత మంచి ఫలితం పొందుతారు. ఇది మీకు ఓపిక నేర్పే సమయం. రాహు, కేతు ప్రభావం వల్ల కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. 2 సడన్ మార్పులు మీ జీవితంలో కనిపిస్తాయి. ఒకటి మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, మరొకటి మీకు కొత్త దిశను చూపిస్తుంది. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, కానీ భయపడాల్సిన అవసరం లేదు. సింహరాశి వారికి ఈ 3 రోజుల్లో ఆర్థిక పరిస్థితి ఒక మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. ఒకవైపు మీకు ఆదాయం పెరుగుతుంది, మరోవైపు ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు సంపాదించే ప్రతి రూపాయి విలువైనదే,
కానీ దాన్ని ఎలా వినియోగించాలో మీరు నిర్ణయించాలి. ఆగస్టు 17, 18, 19 తేదీల్లో మీకు ఒక కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచన వస్తుంది. అది ఫ్రీలాన్స్ పని, అదనపు వ్యాపారం లేదా ఒక కొత్త పెట్టుబడి కావచ్చు. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మంచి లాభాలు పొందవచ్చు. కానీ ఆగస్టు 17, 18, 19 తేదీల్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ప్రయాణం లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు రావచ్చు. మీరు అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. చిన్న పొదుపు కూడా ఈ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. ఈ 3 రోజుల్లో మీరు ఒక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అది పెట్టుబడి, అప్పు లేదా కొనుగోలు కావచ్చు. మీరు తొందరపడకుండా ఒకసారి ఆలోచించి అవసరమైతే పెద్దల సలహా తీసుకుని నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి, డబ్బు సంపాదించడం కంటే దాన్ని కాపాడుకోవడం ముఖ్యమైనది. మీరు ఈ 3 రోజుల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే భవిష్యత్తులో మీ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. సింహరాశి వారికి ఈ 3 రోజుల్లో ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో ఒక కీలకమైన మలుపు కనిపిస్తుంది. మీరు ఇప్పటి వరకు చేసిన కష్టానికి ఫలితం రావడానికి ఇదే సరైన సమయం. ముఖ్యంగా ఆగస్టు 17, 18, 19 తేదీల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ కెరియర్ దిశను మార్చగలవు. ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఒక కొత్త బాధ్యత లేదా ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉంది. మొదట్లో అది కష్టంగా అనిపించినా మీరు దాన్ని సరిగ్గా నిర్వహిస్తే మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీరు పనిచేసే ప్రదేశంలో 2 ముఖ్యమైన మార్పులు కనిపించవచ్చు. ఒకటి పనిలో మార్పు, మరొకటి మీకు సంబంధించి కొత్త బాధ్యతలు. ఈ 2 సమయంలో మీరు ఇతరులతో పోల్చుకోవడం కాకుండా మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. మీరు 2 రోజుల పాటు కష్టపడి పనిచేస్తే 3వ రోజు మీకు ఒక మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈ 3 రోజులు మంచి అవకాశాలను తీసుకువస్తాయి. కొత్త కస్టమర్లు, కొత్త డీల్స్, కొత్త భాగస్వామ్యాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆగస్టు 17, 18, 19 తేదీల్లో మీరు తీసుకునే వ్యాపార నిర్ణయాలు భవిష్యత్తులో లాభాలను తెస్తాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకండి. మీరు ఆలోచించి లాభ నష్టాలు అంచనా వేసి ముందుకు వెళ్ళాలి. మీరు మీలో ఉన్న నాయకత్వ గుణాన్ని ఈ సమయంలో ఉపయోగించాలి. ఇతరులను నడిపించగల శక్తి మీలో ఉంది. మీరు ముందుండి పనిచేస్తే మీ టీం కూడా మీతో పాటు విజయాన్ని సాధిస్తుంది. ఈ 3 రోజుల్లో కుటుంబ జీవితం మీకు ఒక పరీక్షలా అనిపించవచ్చు. చిన్న చిన్న విషయాలపై అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో మీరు మీ సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఆగస్టు 17, 18, 19 తేదీల్లో మీరు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో 2 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. ఒకటి ఆర్థిక విషయానికి సంబంధించినది, మరొకటి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించడం. మీరు ఈ నిర్ణయాల్లో సమతుల్యత పాటిస్తే అందరూ సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో మీ బంధం ఈ సమయంలో మరింత బలోపేతం అవుతుంది. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే చిన్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. ఒక చిన్న సహనం, ఒక మంచి మాట, ఇవి మీ సంబంధాన్ని 2 రెట్లు బలోపేతం చేస్తాయి. స్నేహితులతో కూడా ఒక కొత్త అనుభవం మీకు రావచ్చు. ఒక పాత స్నేహితుడు మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు, లేదా ఒక కొత్త స్నేహం ప్రారంభమవుతుంది. కానీ మీరు ఎవరి మీదైనా పూర్తిగా నమ్మకం పెట్టుకునే ముందు ఒకసారి ఆలోచించాలి. ప్రేమ విషయాల్లో ఈ 3 రోజులు మీకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి. మీ భావోద్వేగాలు ఎక్కువగా పనిచేస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఆగస్టు 17, 18, 19 తేదీల్లో మీరు ఒక కొత్త పరిచయం పొందే అవకాశం ఉంది. అది ప్రేమగా మారే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం కొంత పరీక్షలా ఉంటుంది. చిన్న అపార్థాలు రావచ్చు, కానీ మీరు ఓపికగా ఉండి మాట్లాడుకుంటే అవి త్వరగా పరిష్కారం అవుతాయి. మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరిస్తే మీ బంధం మరింత బలపడుతుంది. పాత ప్రేమ సంబంధం మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. మీకు ఒక అవకాశం కూడా, ఒక పరీక్ష కూడా. మీరు గతంలో జరిగిన విషయాలను గుర్తుంచుకుని సరిగ్గా నిర్ణయం తీసుకోవాలి. వివాహ యోగం ఉన్నవారికి ఈ 3 రోజుల్లో ఒక మంచి వార్త వినిపించే అవకాశం ఉంది. ఒక మంచి సంబంధం రావచ్చు, లేదా పెళ్లి విషయాలు ముందుకు కదలవచ్చు.
మీరు పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. ఈ 3 రోజుల్లో ఆరోగ్యం విషయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ శరీరం ఇచ్చే సంకేతాలను మీరు గమనించాలి. ఒకరోజు అలసటగా అనిపించవచ్చు, లేదా శక్తి తగ్గినట్లుగా అనిపించవచ్చు. ఇది మీకు విశ్రాంతి అవసరమని చెప్పే సంకేతం. ఆహార విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. సమయానికి తినడం, తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. 6 నుండి 8 గంటల నిద్ర తప్పనిసరిగా తీసుకోవాలి. మీరు నిద్రను తగ్గిస్తే మీ పనిపై ప్రభావం పడుతుంది. మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మీరు ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. కొన్ని విషయాలను వదిలేయడం కూడా ఒక శక్తి. మీరు ధ్యానం లేదా ప్రార్థన చేయడం ద్వారా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. చిన్న చిన్న వ్యాయామాలు లేదా నడక కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఈ 3 రోజుల్లో వచ్చే అవకాశాలను మీరు సరిగ్గా ఉపయోగించుకోగలరు. సింహరాశి వారికి ఈ 3 రోజుల్లో అదృష్టం చాలా ప్రత్యేకంగా పనిచేస్తుంది. కానీ అదృష్టం అనేది ఎప్పుడూ పెద్దగా వచ్చి మీ ముందుకు నిలబడదు. అది చిన్న చిన్న సంకేతాల రూపంలో వస్తుంది. మీరు ఈ సంకేతాలను గుర్తిస్తే మీరు మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో ఈ 3 రోజుల్లో ముఖ్యమైన అదృష్ట సంకేతాలు కనిపిస్తాయి. ఒకటి అనుకుని డబ్బు రావడం. ఇది చిన్న మొత్తం కావచ్చు, కానీ అది మీకు ఒక కొత్త ఆలోచనను ఇవ్వగలదు. రెండవది ఒక మంచి వార్త. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయం ఒక్కసారిగా సానుకూలంగా మారుతుంది. మూడవది ఒక కొత్త పరిచయం. ఈ పరిచయం మీ భవిష్యత్తులో ఒక కీలక పాత్ర పోషించవచ్చు. నాలుగవది ఒక పాత సమస్యకు పరిష్కారం దొరకడం. ముఖ్యంగా ఆగస్టు 17, 18, 19వ తేదీల్లో ఈ సంకేతాలు ఎక్కువగా కనిపిస్తాయి. మీరు ఆ రోజుల్లో తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా పెద్ద ఫలితాలను తీసుకురాగలవు. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక చిన్న మీటింగ్, ఇవి సాధారణంగా అనిపించినా అవి మీకు జీవితంలో ఒక కొత్త దారిని తెరవవచ్చు. అదృష్టం మీకు తోడుగా ఉండాలంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. అవకాశాన్ని గుర్తించడం ఒక కళ. మీరు ఆలోచించి ధైర్యంగా ముందుకు వెళితే అదృష్టం మీకు సహకరిస్తుంది. ఒకసారి వచ్చిన అవకాశం మళ్ళీ రావచ్చు, కానీ అదే రూపంలో రావడం చాలా అరుదు. కాబట్టి మీరు ఈ 3 రోజుల్లో వచ్చే ప్రతి సంకేతాన్ని గమనించాలి. సింహరాశి వారికి ఈ 3 రోజుల్లో కొన్ని చిన్న పరిహారాలు చేయడం ద్వారా మీరు పెద్ద మార్పులను పొందవచ్చు. పరిహారం అనేది కేవలం ఒక ఆచారం కాదు, అది మీ మనసుని శాంతంగా ఉంచే ఒక మార్గం. మీరు విశ్వాసంతో చేస్తే అది మీ జీవితంలో ఉండే అడ్డంకులను తగ్గిస్తుంది. ముఖ్యంగా మీరు 3 పరిహారాలు తప్పకుండా చేయాలి. మొదటిది హనుమాన్ స్వామిని ఆరాధించడం. మంగళవారం లేదా శనివారం మీరు హనుమాన్ ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేయండి. ఇది మీలో ధైర్యాన్ని పెంచుతుంది, భయాన్ని తగ్గిస్తుంది. రెండవది ఎర్ర పువ్వులు సమర్పించడం. మీరు 5 ఎర్ర పువ్వులు సమర్పిస్తే కుజగ్రహం అనుకూలంగా మారుతుంది. మూడవది హనుమాన్ చాలీసా లేదా దత్తాత్రేయ మంత్రం జపించడం. మీరు 11 సార్లు జపిస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇవి మాత్రమే కాదు, మీరు ఒక మంచి పని కూడా చెయ్యాలి. ఒకరికి సహాయం చేయడం, పేదవారికి అన్నదానం చేయడం, లేదా ఒక మంచి మాట చెప్పడం, ఇవి కూడా పరిహారాలే. మీరు చేసే ప్రతి మంచి పని మళ్ళీ తిరిగి మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ 3 రోజుల్లో మీరు ఈ పరిహారాలు చేస్తే మీ జీవితంలో ఉన్న ఒక పెద్ద సమస్య క్రమంగా తగ్గుతుంది. ముఖ్యంగా మీరు మానసికంగా బలంగా మారతారు. అదే మీకు నిజమైన శక్తి. ఈ 3 రోజుల్లో సింహరాశి వారికి ముఖ్యమైన విషయం నిర్ణయాలు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. కొన్ని నిర్ణయాలు చిన్నవిగా అనిపించవచ్చు, కానీ వాటి ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది. మీ ముందుకు 2 ముఖ్యమైన మార్గాలు రావచ్చు. ఒకటి సులభంగా కనిపించే మార్గం, మరొకటి కష్టంగా కనిపించే మార్గం. చాలామంది సులభమైన దారిని ఎంచుకుంటారు, కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, నిజంగా మీకు ఏది మంచిది? మీరు దీర్ఘకాల ప్రయోజనం చూసి నిర్ణయం తీసుకుంటే మీరు విజయాన్ని సాధిస్తారు. ఈ సమయంలో మీరు ఇతరుల మాటలను వినడం మంచిది, కానీ చివరి నిర్ణయం మీది కావాలి. మీరు మీ మనసును వినాలి. మీలో ఉన్న అంతర్గత శక్తి మీకు సరైన దారిని చూపిస్తుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, తప్పు నిర్ణయం కూడా ఒక పాఠమే. మీరు భయపడకుండా ముందుకు వెళితే ప్రతి అనుభవం మీకు కొత్త నేర్చుకోవడం ఇస్తుంది. మీరు ధైర్యంగా ఉంటే మీరు ఎప్పటికీ ఓడిపోరు. సింహరాశి వారికి ఈ 3 రోజులు ఒక కొత్త ప్రారంభం లాంటివి.
మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఆలోచించి ధైర్యంగా ముందుకు వెళితే మీరు మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా మార్చుకోగలరు. మీకు ఒక కొత్త అవకాశం వస్తుంది. అది చిన్నదిగా అనిపించినా అది మీ భవిష్యత్తును మార్చగలదు. మీరు దాన్ని గుర్తించాలి, దాన్ని పట్టుకోవాలి. మీలో ఉన్న శక్తిని నమ్మండి. మీరు సాధించలేనిది ఏదీ లేదు. మీ జీవితంలో మార్పు బయట నుంచి రాదు, అది మీలో నుంచే ప్రారంభం అవుతుంది. మీరు మీపై నమ్మకం పెంచుకుంటే ప్రపంచం కూడా మీపై నమ్మకం పెంచుకుంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో మరియు మిత్రులతో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓం దత్తాత్రేయ నమః. మీ జీవితంలో శాంతి, సంతోషం, విజయాలు నిండాలని కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదములు.